తర్వాత ఇప్పుడు మీరు ఏం కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో ఏమైనా రియలైజ్ అవుతారా? గతంలో శ్రవణ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చినప్పుడు చాలా చెప్పారు, ఇప్పుడు అలాంటి పరిస్థితులు వస్తాయేమో కాంగ్రెస్ పార్టీ ఆలోచించారా? నా పొలిటికల్ క్యారియర్ స్టార్ట్ అయింది ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ అన్ని అందులో చేసుకుంటూ చేసి గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గా 150 కార్పొరేషన్ టికెట్లు నా చేతి మీద ఇచ్చాను. 24 అసెంబ్లీ టికెట్లు నా చేతి మీదకే ఇచ్చాం. 24 అసెంబ్లీ టికెట్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 24 అసెంబ్లీ టికెట్లకు ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ నా ఇంటికాడికి వచ్చి నాతో డిస్కస్ చేసిన తర్వాత నేను తీసుకెళ్లి పిసిసి ప్రెసిడెంట్ సీఎం దగ్గర కూర్చొని మాట్లాడి టికెట్స్ ఇచ్చాం సార్. ఆ స్వేచ్ఛ మాకుందా సార్? ఇప్పుడు మీరు చెప్పండి మీరు మేము కూడా ఎంత హ్యూమిలేట్ అయిపోతుంది సార్. ఈవెన్ కార్పొరేషన్ టికెట్లు దానమన్నా మీరు నిజంగానే కనుక ఒక్క మాట ఎందుకంటే 30 సెకండ్ వినండి, ఒక్క నిమిషం చేస్తుంటే నేను చెప్తున్నా కదా 30 సెకండ్ వినండి, మీరు 30 సెకండ్ వినండి. నా ఇంట్రెస్ట్ ఏముంది పార్టీలో? ఇప్పుడు నాకు స్వేచ్ఛ ఉండాలి, నేను కొంచెం స్వేచ్ఛగా తిరగాలనుకుంటున్నా. పార్టీలో స్వేచ్ఛ లేదు, అపాయింట్మెంట్స్ దొరికాయి ఎన్ని రోజులు. ఈ దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్న ఒక గొప్పైన, నేను పేరు చెప్పకూడదు, ఐ డోంట్ డిస్క్లోజ్ హిస్ నేమ్, వాళ్ళ కూతురు మ్యారేజ్ కి కార్డు ఇయ్యనికే 14 రోజులు ఆయన ట్రై చేసిండంట. 14 రోజులు. దేశంలో చాలా అత్యున్నతమైనటువంటి పదవి చేసిన వ్యక్తి. ఇక చెప్పండి సార్, మీరు దీనికి ఏం జవాబు చెప్తారు? చెప్పండి మీరు. శ్రవణ్ గారు మీరే చెప్పాలి. ఇప్పుడు దానం గారు మాకంటే ఎక్కువ సన్నిహితంగా కేసీఆర్ గారితో తిరిగిండ్రు. నేను పోయే ఈ 1 year లో కంప్లీట్